హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీ రైతులకు శుభవార్త, 20,000పై కీలక అప్డేటు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో ఒకటి అన్నదాత సుఖీభవన్ను ప్రకటించిందని మనకు తెలుసు. ఈ పథకం కింద పేద రైతులకు సంవత్సరానికి 20,000 కింద పెట్టుబడి సాయం అందించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. అయితే కేంద్రం PM కిసాన్ కింద 6,000 ఇస్తుంది. కాబట్టి మిగతా 2 దశల్లో ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యం. అయితే ప్రభుత్వం జూన్ 12న ఏర్పడింది. మరో 5 రోజులైతే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. మరి సుఖీభవ మనీ ఎప్పుడు వస్తుంది అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలన్నా దానికంటూ ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేస్తుంది. అన్నదాత సుఖీభవ కూడా పోర్టల్ రెడీ చేస్తుంది. ఈ పోర్టల్ని ప్రస్తుతం నిర్మిస్తున్నట్లు తెలిపింది. అంటే మరికొన్ని రోజుల్లో ఈ పోర్టల్ పూర్తిగా రెడీ అవుతుంది అనుకోవచ్చు. అంటే త్వరలోని పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటున్న విషయం స్పష్టమవుతుంది. దాదాపు 55 లక్షల మంది రైతులకు ఈ ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలు ఉన్నాయి. స్కీమ్స్, పాలసీలు, డాష్ బోర్డులు, మీ స్టేటస్ను తెలుసుకోండి వంటి ఆప్షన్లు ఉన్నాయి. అంటే 20,000 పొందాలనుకునే రైతులు ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు డాష్బోర్డులో వివరాలు ఉంటాయి. అలాగే అప్లై చేసుకున్న వారు తమ దరఖాస్తును ఆమోదించారో లేదో తెలుసుకోవడానికి మీ స్టేటస్ను తెలుసుకోండి అనే ఆప్షన్ కూడా ఉంది. ఇలా పోర్టల్ అయితే బాగా రెడీ అవుతుంది. చాలా తేలిక. ఆల్రెడీ కేంద్రం 6,000 ఇస్తున్న రైతులంతా అర్హతలే అవుతారు. కాకపోతే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ పోర్టల్ కనిపిస్తుంది. త్వరలోనే ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసి ప్రకటించగానే రైతులు ఈ పోర్టల్లో అప్లై ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వారికి ఒక ఫారం ఓపెన్ అవుతుంది. అందులో తమ పేరు, మొబైల్ నంబరు, అడ్రస్సు, ఆధార్ నంబరు, భూమి పాస్బుక్ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారం నింపిన తర్వాత ఆ వివరాలు సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ప్రభుత్వానికి దరఖాస్తు వెళ్తుంది. దాన్ని అధికారులు పరిశీలించి ఆమోదిస్తే ఆ తర్వాత పథకం నిధులు విడుదల చేయగానే రైతుల అకౌంట్లోకి నేరుగా జమ అవుతాయి. తమ దరఖాస్తు ఆమోదించారో లేదో మా స్టేటస్ ఆప్షన్లో తెలుసుకోవచ్చు. అలాగే మనీ జమ అయిన వివరాలు కూడా అందులో లభిస్తాయి. ఇదంతా మీ సేవా కేంద్రాల్లో కూడా చేస్తారు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందన్న చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ అప్డేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.